వెల్కమ్ టు A9 టీవీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. వ్యవసాయం లాభసాటిగా మారితేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది. వ్యవసాయ శాఖ మంత్రి. పాత అప్పులు తీర్చడానికి కొత్త అప్పులు చేయాల్సి వస్తుంది. ఆర్థిక మంత్రి. రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న అంబటి రాంబాబును కలిసిన వైసీపీ నేతలు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వసతులు, మందుల సరఫరాలో నిర్లక్ష్యం. గంజాయి తరలిస్తున్న ఓ వ్యక్తిని మాకవరపాలెంలో పట్టుకున్న పోలీసులు. ప్రజా సంక్షేమాన్ని పరుగులు పెట్టించాలన్న దృఢ సంకల్పంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది. అక్రమ కేసులతో అరెస్టు చేసి ఇబ్బంది పెట్టినంత మాత్రాన ప్రశ్నించడం ఆగిపోతుందనుకోవడం మూర్ఖత్వం. బడ్జెట్ పై అసంతృప్తి వ్యక్తం చేసిన వైసీపీ ఎమ్మెల్సీ బొత్స. వ్యవసాయం లాభసాటిగా మారితేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంటేనే రాష్ట్రం ఆర్థికంగా సుభిక్షంగా ఉంటుందని చెప్పారు. శాసనసభలో ఆయన వ్యవసాయ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. కూర్చే పంటల సాగు వైపు పంటలను మార్పిడి ప్రోత్సహించడం, పండిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడం, పంట కోత అనంతర నష్టాలను తగ్గించడం, తద్వారా అధిక విలువలు జోడించడం ఈ ప్రభుత్వం యొక్క ప్రాధాన్యతలుగా స్వీకరించాం. రైతు కన్నీరు దేశానికి అవమానమని దాశరథి గారు చేతికి వచ్చే పంటను కాపాడుకోవడానికి చినుకు కోసం రైతు ఆకాశం వైపు ఆశగా చూసే దౌర్భాగ్యం పోవాలి. వ్యవసాయం ఋతుపవనాలతో జోదమనే నాడును పోవాలి. అందుకు మా విజనరీ సీఎం గారు ముందు చూపుతో అటు స్థిరమైన సాగునీటి సౌకర్యాలు కల్పనకు మరియు బిందు సేద్యంపై ప్రత్యేక దృష్టి సారించారు. పోలవరం, పట్టిసీమ, హంద్రీనెవ, ఉందరాంధ్ర సుజల స్రవంతి, వంశధార నాగావళి అనుసంధానం, తోటపల్లి మహేంద్ర తనయ, చింతలపూడి ఎత్తిపోతల పథకం, వంశధార పేజ్ 1 and 2, శ్రీశైలం, ధవళేశ్వరం గేట్లు పునరుద్ధరణ, వెలుగొండ, తారక రామ సాగర తీర్థం వంటి ప్రాజెక్టులు పూర్తి చేసి ప్రతి ఎకరానికి సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జిఎస్డిపి 17,62,350 కోట్ల రూపాయలు 2025-26 మొదటి ముందస్తు అంచనా ప్రస్తుత ధరలో నమోదు కాగా వ్యవసాయ రంగం వాటా 33.2%తో 5,39,454 కోట్ల రూపాయలు అందించింది. భారతదేశం యొక్క వ్యవసాయ రంగం వృద్ధి రేటు 0.80% కాగా మన ప్రభుత్వం తీసుకున్న చర్యల వలన మన రాష్ట్ర వ్యవసాయ రంగం వృద్ధి రేటు 7.83%గా నమోదయ్యింది. దేశ వ్యవసాయ రంగం ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాటా 10% అని గర్వంగా తెలియజేస్తున్నాను. అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జిఎస్డిపి వ్యవసాయం మీద 57,406 కోట్ల రూపాయలు అందించింది. వృద్ధి రేటు పరంగా చూస్తే 3.91%గా నమోదైంది. స్వర్ణాంధ్ర 2047 లక్ష్య సాధనంలో భాగంగా ఈ రంగంలో 15% వార్షిక వృద్ధి రేటు సాధించేందుకు 11 వ్యవసాయ పంటలను గ్రోత్ ఇంజిన్లుగా గుర్తించాం. ప్రతి రైతు కుటుంబానికి సంవత్సరానికి 20,000 చొప్పున అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం కింద 2025 పాత అప్పులు తీర్చడానికి కొత్త అప్పులు చేయాల్సి వస్తుందని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో రాష్ట్రం 9.74 లక్షల కోట్ల అప్పుతో ఆర్థికంగా విధ్వంసమయ్యింది. మేము చేస్తున్న అప్పు ఉత్పాదకతకు ఖర్చు చేస్తున్నాం. ఆర్థిక సంక్షోభం నుంచి ఇంకా బయటపడలేదని అన్నారు. గణనీయంగా తగ్గడమే కాకుండా నిర్ధారించిన సమయంలో పౌర సేవలను పొందగలుగుతున్నాం. 1 ఏప్రిల్ 26 నుండి చేనేత కార్మికులకు నెలకు 200 యూనిట్లు, పవర్లూమ్ కార్మికులకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించనున్నాం. దీనివల్ల 1,00,000కు పైగా కుటుంబాలు లాభపడతాయి.
పరిశ్రమలు వాణిజ్య శాఖకు 3,161 కోట్లు, మౌలిక సదుపాయాలు పెట్టుబడుల శాఖకు 1,283 కోట్లు, సమాచార సాంకేతికం కమ్యూనికేషన్ శాఖకు 536 కోట్లను ప్రతిపాదిస్తున్నాను. పౌర సరఫరాల శాఖ దీపం 2.0 కింద 1.8 కోట్ల మహిళలకు సంవత్సరానికి 3 ఉచిత ఎల్పీజీ సిలిండర్లను అందిస్తూ 2,897 కోట్లను వారి ఖాతాల్లో జమ చేశాం. ధాన్యం కొనుగోళ్లలో దేశానికే ఆదర్శంగా నిలిచాం. 12 ఫిబ్రవరి 26 నాటికి 8.54 లక్షల రైతు ఖాతాల్లో 10,580 కోట్ల రూపాయలు జమ అయ్యాయి. ఒకే రోజులో అంటే 24 గంటల్లోనే రికార్డు స్థాయిలో 99,740 కోట్ల నగదు వారి ఖాతాల్లోకి జమ చేయడం జరిగింది. అందులో 55% మొత్తాన్ని 8 గంటల్లో చెల్లించడం మా వేగం పారదర్శానికి నిదర్శనం. 26-27 ఆర్థిక సంవత్సరానికి పౌర సరఫరాల శాఖకు 3,821 కోట్ల రూపాయలను కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. సామాజిక సంక్షేమం, గిరిజన, బీసీ, మైనారిటీల సంక్షేమం. అభివృద్ధి అంటే కేవలం భవనాలు కాదు, గౌరవప్రదమైన జీవనమే అసలైన అభివృద్ధి. గౌరవ ముఖ్యమంత్రి గారి హృదయానికి అత్యంత సన్నిహితమైన అంశం సంక్షేమం. సంక్షేమం అనేది కేవలం దాతృత్వం కాదని, అది సమానత్వం, గౌరవం మరియు సామాజిక న్యాయం పట్ల ప్రభుత్వానికి. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న వైఎస్ఆర్సీపీ నేత అంబటి రాంబాబును మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంతో పాటు జడ శ్రవణ్ కుమార్, మాజీ ఎంపీ మార్గని భరత్ ములాఖత్ లో కలిశారు. అనంతరం తమ్మినేని సీతారాం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై తీవ్ర విమర్శలు చేశారు. అందుకే నేను అడుగుతున్నాను, ఇవాళ అంబటి రాంబాబు గారిని అరెస్ట్ చేశారు. ఏ కారణంతో అరెస్ట్ చేశారు మీరు చెప్పాలి. మీరు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అంటున్నాను నేను. ప్రజాస్వామ్యంలో మీరు చాలా ఉన్నతమైనటువంటి పాత్ర నిర్వహిస్తున్నారు కాబట్టి మీరే చెప్పాలి ఇది ఎందుకు ఆయన అరెస్ట్ చేశారు. అలాగే మన జోగి రమేష్ని మీరు అరెస్ట్ చేసి విడుదల చేశారు. తర్వాత ఇళ్ల మీదకి పెట్రోల్ బాంబ్స్ విసిరారు, పెట్రోల్ బాంబ్స్తో దాడి చేశారు. ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళ నాన్నగారు ఉన్నారు, చాలా ఏజ్డ్. ఆయన ఏమైనా అయితే దానికి బాధ్యత ఎవరు వహిస్తారు? ఈ గోండాల, రౌడీల, ఈ ప్రభుత్వమా? ఎవరు దీనికి బాధ్యత వహిస్తారు? ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఉంటే చాలా మనుగడ కష్టం. అందుకే మేము చెప్తున్నాం, మీరేం చేయాలనుకున్నా, ఏం చెందాలనుకున్నా మీరు చాలా స్పష్టంగా ముందుకొచ్చి చెప్పండి. అంతేగాని ఈ విధమైనటువంటి నిర్ణయాలు చేయడం కరెక్ట్ కాదు. ఇవాళ రాంబాబుని చూడడానికి వెళ్ళా, ఆయన హ్యాపీగా ఉండొచ్చు. ఆయన హ్యాపీగా ఉన్నారా? మీరు చెప్పాలి. మీరు కూడా వెళ్ళి ఒకసారి చూడండి. ఆయన సరదాగా జోక్స్ చేస్తాడు, కానీ ఆ జోక్స్ వెనుకున్నటువంటి మనోవేదన మనం అర్థం చేసుకోవాలి కదా. ఈ విధమైనటువంటి పరిస్థితి పెన్నడూ జరగలేదు. తర్వాత అక్కడ మన ప్రభుత్వ ఆసుపత్రుల్లో వసతులు, మందుల సరఫరాలో నిర్లక్ష్యానికి ఆసరాగా చేసుకుని ప్రైవేట్ ఆసుపత్రులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని సిపిఐ ఆరోపించింది. నిబంధనలు ఉల్లంఘిస్తూ అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తూ రోగులను ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యుడు ఎం పైడిరాజు, జిల్లా సహాయ కార్యదర్శి కె సత్యనారాయణలు విమర్శించారు. ఒక మనిషి ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్లో జాయిన్ అయితే ఇక మన అయిపోయినట్టే.
ల్యాబ్కి వైద్య పరీక్షల పేరు చెప్పి, స్కానింగ్ పేరు చెప్పి డాక్టర్లు, వైద్య పరీక్షల యజమానులు, కంపెనీల యజమానులు గుమ్మక్కై నిలువున ప్రజలను దోచుకు తింటున్నారు. ఇంకొక పక్క ఫార్మా కంపెనీలు 10 రూపాయలు విలువ చేసే మందులు 1000 రూపాయలు అమ్ముతున్నారు. కార్పొరేట్ హాస్పిటల్ అయితే వాళ్ళ ఇష్టం, మనిషి ప్రాణం పోయినా డబ్బులు బిల్లు కట్టి ప్రాణం పోయిన మనిషిని తీసుకెళ్ళాలనే పరిస్థితికి ఈ రాష్ట్రంలో ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్ వచ్చాయి. ఇది అంత అన్యాయం. వీటిని అరికట్టవలసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేసి, తనిఖీలు చేసి, వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సినటువంటి అధికారులు నిమ్మకి నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసనలు చేసి జిల్లా అధికారులకు వినతిపత్రం ఇస్తున్నాం. ఇది ప్రారంభం మాత్రమే. భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు విచారణ చేసి ఈ మెడికల్ మాఫియాను అరికట్టకపోతే ప్రత్యక్షంగా సిపిఐ తరఫున మేము దాడులకు తెగబడతామని ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాం. ఇంకొక పక్క ప్రైవేటు వైద్య కళాశాలల 10ని పీపీపీ పద్ధతిలో ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్తూ ఉంటున్నారు. ప్రభుత్వ భూమి, ప్రభుత్వ వైద్య పరికరాలు, ప్రభుత్వ వైద్యులు అన్నిటికీ ప్రభుత్వం వాళ్ళకి వేతనాలు చెల్లించి ప్రైవేట్లకు అప్పచెప్పడం ఇది అత్యంత హేయమైన చర్యగా సిపిఐగా భావిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి అన్నది ఏమైనా ఉంటే ఈ 6 కోట్ల ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు నాకు ఓట్లు వేసినందువల్లే నేను ఈ రోజు అధికారం వెలగబెడుతున్నానని మీకు విశ్వాసం ఏమైనా ఉంటే ఆ 10 కాలేజీలు ప్రభుత్వమే ప్రభుత్వ నిధులతో నడిపించాలా, ప్రభుత్వమే వాటికి అన్ని మౌలిక సదుపాయాలు కల్పించి ప్రభుత్వమే నిర్వహించాలని సిపిఐ తరఫున ఈ రోజు విశాఖపట్నం నుండి మేము డిమాండ్ చేస్తాం. గంజాయి తరలిస్తున్న ఓ వ్యక్తిని మాఖవార పాలెంలో పట్టుకున్న పోలీసులు అతని నుంచి 60 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. విశాఖ ఏజెన్సీ నుంచి తరలించినట్టు అందిన సమాచారంతో నిఘా వేసి పట్టుకున్నామని ఆయన తెలిపారు. అదేంటంటే సయ్యద్ తన్వీర్ అని చెప్పేసి బెంగళూరు ఇంకా గాంజాకి రహీమ్ అలవాటు పడిపోయాడు త్రాగడానికి. దాంతో గాంజా కోసం అని చెప్పి సయ్యద్ తన్వీర్ దగ్గర నుంచి తీసుకుంటూ ఉండేవాడు. ఈ సయ్యద్ తన్వీర్ ఎవరైతే ఉన్నారో ఆయనకి 25లో జీఆర్పీలో ఒక ఎన్డీపీఎస్ కేసు ఉంది, జీఆర్పీ పోలీస్ స్టేషన్లో వాడి మీద. అందులో ఆ కేసులో అరెస్ట్ అయ్యాడు. ఈయన బావమరిది కూడా అరెస్ట్ అయ్యాడు. ఆ బావమరిది ఇంకా స్టిల్ జైల్లో ఉన్నాడు. ఈయన బయటకు వచ్చేసాడు. బయటకు వచ్చిన తర్వాత ఈ రహీం, ఈ తన్వీర్ చెప్పిన దాని మీద రహీం ఏమో ఈ వెహికల్ వేసుకొని కూడా 3,60,000 రూపాయలు, సారీ 30 లక్షల రూపాయలు విలువైన సరుకు అండి అది. అట్లాగే ఈ వెహికల్ ఖరీదు ఒక 15 lakhs రూపీస్. టోటల్ 45 lakhs విలువైన సరుకుని ఈరోజు మన నర్సీపట్నం సిఐ గారు, రూరల్ సిఐ గారు, అట్లాగే మాకవరపాలెం ఎస్ఐ గారు కలిసి ఇది సీజ్ చేయడం జరిగింది. ఇందులో ఈ విషయాన్ని ఇమీడియట్గా ఎస్పీ గారికి తెలియపరచగా ఎస్పీ గారు కూడా అప్రిషియేట్ చేశారు ఈ టీంని, ఈ గుడ్ వర్క్ చేసినందుకు గాను. వాళ్ళకి నెక్స్ట్ రాబోయే క్రైమ్ మీటింగ్లో రివార్డ్స్ కూడా ఇస్తామని చెప్పారు. ఇంకా ఈ కేసులో మిగతా ముద్దాలను కూడా అరెస్ట్ చేయాల్సి ఉంది. ఇవి అట్ ప్రజెంట్ అయితే రహీం షరీఫ్ అని చెప్పేసి ఆయన అరెస్ట్ చేసి ఆయన దగ్గర ఉన్న వెహికల్ని, తర్వాత ఈ 60 కేజీల గాంజాను కూడా సీజ్ చేయడం జరిగిందండి. ఈ వెహికల్ అనేది రహీం షరీఫ్ తాలూకా అత్తగారి పేరు మీద ఉంది, సాజిదా అని చెప్పేసి ఆవిడ పేరు మీద ఉంది కొత్త వెహికల్. దాన్ని కూడా సీజ్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నామండి ఈరోజు. అట్టి గాంజా ఈ బడ్జెట్ కేవలం జమా ఖర్చుల లెక్క కాదు, 5 కోట్ల మంది ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చే బడ్జెట్. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమాన్ని పరుగులు పెట్టించాలన్న దృఢ సంకల్పంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది అని హోంమంత్రి అనిత అసెంబ్లీ వేదికగా అన్నారు. ఆంధ్రప్రదేశ్ అని ఆ ఒప్పందం రుజువు చేసింది.
గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సమర్థ నాయకత్వం మరియు యువ నాయకుడు గౌరవ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారి విశేష కృషి వలన ఇది సాధ్యపడింది. ఇదే కాదు, రాష్ట్రంలో పెట్టుబడులు వస్తున్నాయి, ప్రభుత్వంపై నమ్మకం పెరిగింది అంటే అది గౌరవ ముఖ్యమంత్రి గారి దార్శనిక పరిపాలన మరియు గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి విశ్వనీయ భాగస్వామ్యం వల్లనే సాధ్యమైంది. ఈ మార్పుకి సారథులు మన రాష్ట్ర ప్రజలేనని మేము బలంగా నమ్ముతున్నాం. 2024 జూన్లో రాష్ట్ర ప్రజలు ఎన్డీఏకి కనీ విని ఎరుగని రీతిలో ఘన విజయం కట్టబెట్టినప్పుడే ఈ మార్పు మొదలైంది. ప్రజలు మాకు వేసిన ప్రతి ఓటు వెనకాల వారి ఉద్దేశం బలంగా ప్రస్ఫుటమైంది. ప్రజలు వారితో పాటు వారి పిల్లలకు సురక్షితమైన బంగారు భవిష్యత్తు కోసం ఎన్డీఏని అధికారంలోకి తీసుకొచ్చారు. గత ప్రభుత్వం పారిశ్రామికవేత్తల్ని, పెట్టుబడిదారుల్ని రాష్ట్రం నుంచి తరిమివేసింది. 2019-24 మధ్య అప్పటి పాలకుల నుంచి ఎదురైన చేదు అనుభవాలతో పెట్టుబడిదారులు రాష్ట్రానికి రావాలంటేనే భయపడిపోయారు. పెట్టుబడులు రాకపోవటం, ఉన్న పరిశ్రమలనే మూసివేయటంతో నిరుద్యోగం తాండవించింది. కూటమి అధికారంలోకి వచ్చాక ఈ 20 నెలల్లో పరిస్థితులు పూర్తిగా మారాయి. పెట్టుబడిదారులకు దేశంలోనే అత్యంత అనుకూలమైన పరిస్థితులు ఇప్పుడు మన రాష్ట్రంలో ఉన్నాయి. దేశ జనాభాలో కేవలం 4.2% వాటా మాత్రమే ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు పెట్టుబడులను ఆకర్షించడంలో మిగతా రాష్ట్రాలను వెనుకనెట్టింది. పెట్టుబడిదారులకు అత్యంత స్నేహపాత్రమైన రాష్ట్రంగా నిలిచింది. బ్యాంక్ ఆఫ్ బరోడా నివేదిక ప్రకారం 2025-26 ఆర్థిక సంవత్సరంలో ప్రతిపాదిత పెట్టుబడుల్లో 25% ఆంధ్రప్రదేశ్కు రావటమే దీనికి నిదర్శనం. బ్రాండ్ చంద్రబాబు వల్ల ఇది సాధ్యమైంది. ఇప్పటి వరకు మనం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి మాట్లాడే వాళ్ళం, ఇప్పుడు గేర్ మార్చాం. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇప్పుడు మన నినాదం. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సమర్థ నాయకత్వం, దార్శనికత, ప్రభుత్వ సుస్థిర విధానాలు రాష్ట్రాన్ని విజన్ స్వర్ణాంధ్ర 2047 లక్ష్యం దిశగా వేగంగా నడిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని స్వర్ణమయం చేసే మహాక్రతువులో గౌరవ ముఖ్యమంత్రి చారిత్రాత్మక పాత్ర పోషిస్తున్నారు. తాను నాటిన చెట్ల నీడలో తానెప్పటికీ కూర్చోలేనని తెలిసినా భావి తరాల కోసం చెట్లు నాటే వ్యక్తే జీవితం యొక్క నిజమైన విలువలను అర్థం చేసుకున్నవాడు అన్న విశ్వకవి గురుదేవులు శ్రీ రవీంద్రనాథ్ ఠాగూర్ మాటల్ని ఇక్కడ నేను ఉటంకిస్తున్నా. గౌరవ ముఖ్యమంత్రి భావనకు అసలైన ప్రతిరూపం. ఆయన కేవలం దూరదృష్టి గల నాయకుడు మాత్రమే కాదు, దాన్ని సాకారం చేయగల దక్షత గల నాయకుడు. తన దార్శనికతో అమలు చేస్తున్న విధానాలు భావితరాలకు మేలు చేస్తాయన్న దృఢ విశ్వాసంతో వాటి సాధనకు అహర్నిశలు నిస్వార్థంగా కృషి చేస్తున్న గొప్ప నాయకుడు ఆయన. సమాజ క్షేమం కోసం 365 రోజులు అవిశ్రాంతంగా ఒక తపస్సులో ఆయన పనిచేస్తున్నారు. 1990వ దశకంలో ఆయన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గురించి మాట్లాడినప్పుడు దార్శనిక అక్రమ కేసులతో అరెస్ట్ చేసి ఇబ్బంది పెట్టే నంత మాత్రాన ప్రశ్నించడం ఆగిపోతుంది అనుకోవడం మూర్ఖత్వమని బైరెడ్డి సిద్ధారెడ్డి పేర్కొన్నారు. గుంటూరు నగరంలో టీడీపీ గుండాల దాడిలో ధ్వంసమైన అంబటి ఇంటిని బైరెడ్డి సిద్ధారెడ్డి పరిశీలించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి సంఘీభావం తెలిపారు. కానీ వాళ్ళని క్షమించండి ఎవరో తెలుసా? ఆ భగవంతుడు, ఆ వెంకటేశ్వర స్వామి వాళ్ళని క్షమించాడని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, ఇంకా వాళ్ళు చేసిన పాపాల గురించి చెప్తే గానీ ఆడ సింహాచలం దేవస్థానం కాడి నుంచి, ఆడ కాశీబుగ్గ కాడి నుంచి, తిరుమలలో జరిగిన తొక్కిసలాట కాడి నుంచి, నిన్న శ్రీశైలంలో జరిగిన లాఠీ చార్జ్ వరకు వాళ్ళ గురించి చెప్తే గానీ రాష్ట్ర ప్రజలే ఎంటబడి తంతారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, ఇక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యే గారు కూడా మా అక్కకు రాజకీయం కొత్త అయినా కూడా చాలా స్పష్టంగా, నిదానంగా, క్లారిటీగా, ఎటువంటి భయం లేకుండా, వణుకు లేకుండా, తొణుకు లేకుండా, బెనుకు లేకుండా మాట్లాడిందంటే దానికి కారణం వాళ్ళలో తప్పు లేదు, నిజాయితీ ఉంది కాబట్టి. అవతల పక్కనే ఆమె నేను ఇప్పటివరకు వారం రోజులు చూడబట్టి టెన్షన్ తప్ప ఏం లేదు. అంటే అతి త్వరలో నాకెందుకో అంబటి రాంబాబు అన్న దగ్గరకు వస్తారు 3 ఏళ్ళు అయిపోతేనే. మాదేం తప్పు లేదు, ఏదో చంద్రబాబు నాయుడు చెప్తే చేసినామనో, లోకేష్ చెప్తే చేసినాడు అని. ఆ రోజు మీ ఇష్టం, క్షమిస్తారో లేదో అది కూడా మీకు ఇష్టం అని చెప్పి నేను అదే చెప్పినా కదన్నా, సంవత్సరం నుంచి పెడతా 6. హోమ్ మినిస్టర్ గారు నిన్న అంబటి రాంబాబు గారిని ఎవరు తిట్టినారో సాక్ష్యాలు ఇవ్వండి, వాళ్ళని ఎత్తుకపోయి స్టేషన్లో వేసి, సెల్లులో వేసి, లాఠీని ఎత్తి వాళ్ళ కొడతామన్నారు. మళ్ళా ఆధారాలు మీ మీడియా వాళ్ళ కాడ ఉన్నాయా లేదా? అంబటి రాంబాబు గారిని తిట్టినట ఉన్నాయి కదా వీడియోలు, అవి ఆధారాలే కదా. మళ్ళీ ఆధారాలు లేవంటున్నారు. అదే రకంగా ఈరోజు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదు. వాళ్ళు ఏమంటారు? ఆటోమేటిక్గా ఉంది అంటారు. కాబట్టి వాళ్ళు ఎస్ అంటే మీరు ఎస్ అనాలా, నో అంటే
లేకుంటే నీ పైన నా పైన కేసు. అన్న దేవుని జోలికి పోయిన వాళ్ళకి ఎటువంటి శిక్ష అనేది ఇంకా చెప్పకూడదు అన్న. ఎందుకంటే కానీ దేంతో రాజకీయం చేయొచ్చు కానీ దేవుడితో కానీ భక్తుల మనోభావాలతో కానీ చేయకూడదు. ఈ రోజు ఒక వెంకటేశ్వర చంద్రబాబు అన్ని వర్గాలు మోసం చేశారని బొత్స సత్యనారాయణ అసెంబ్లీ మీడియా పాయింట్లు ఆయన మాట్లాడుతూ సున్నా వడ్డీ ఉందో లేదో తెలియడం లేదన్నారు. బడ్జెట్ కోసం ప్రజలంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారని 1 నుంచి 8 పేజీల వరకు వాళ్ళు పొగుడుకోవడానికి గత ప్రభుత్వాన్ని విమర్శించడానికి సరిపోయిందంటూ మండిపడ్డారు. ఒక 75-80 సార్లు వచ్చి లోకేష్ గారి పేరు, ఒక 50 సార్లు వచ్చి నరేంద్ర మోడీ గారి పేరు, ఒక 20 సార్లు వచ్చి పవన్ కళ్యాణ్ గారి పేరు. ఇదే అసలే ఏ సెక్షన్ కూడా రైతాంగానికి సంబంధించి బడ్జెట్ లాస్ట్ ఇయర్ ఎన్ని సమస్యలు వచ్చాయి, ఎంత ఇబ్బందులు వచ్చాయండి రాష్ట్రంలో. ఏ ఒక్కదానికి అయితే మద్దతు ఇచ్చిన నేపథ్యం ఉందండి? పొగాకు కానీ, కోకోకు కానీ, మిర్చికి కానీ, మామిడికి కానీ, జొన్నలకు కానీ, ఎక్కడైనా సరే మార్కెట్ ఇన్వెస్టింగ్ చేశారా? చేయలే. గొప్పగా చూపెడతారు మేము వచ్చి 400 కోట్లతో చేశామని చెప్పి. అక్కడ ఎలాంటి వీధిలోకి రైతులు చెప్తారు? అంతా కూడా అంకెల గారడి, వాస్తవికత పూర్తిగా లేదు. ప్రభుత్వం బాధ్యత. రైతు వచ్చి ఒక పంట వేస్తే పంటను వచ్చి పర్వాలేదు, నాకు ఈ ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ఒకవేళ బయట మార్కెట్లో లేకపోతే ప్రభుత్వం దీన్ని కొని మమ్మల్ని ఆదుకుంటుందని ఒక ధైర్యం స్థైర్యం ఉండాలి. పోయింది ఆ ధైర్యం స్థైర్యం ఈ బడ్జెట్తో అసలు పోయింది. ఈ బడ్జెట్లో ఈ సంఖ్యల వల్ల చూస్తే అసలు ఆ స్థైర్యం ధైర్యం అని పోయాయి, గాలి కొట్టిపోయాయి. మహిళల కోసం వచ్చి ఒక్కొక్క ఇంట్లో అంటే ఒక్కొక్క ఎంటర్ప్రీనియర్ని ఒక పారిశ్రామిక తయారు చేయాలనేది వాళ్ళ ఆకాంక్ష అంట. చంద్రబాబు సింపుల్గా ఆ నాయకులు అడుగుతున్నాను. ఇంతకుముందు వచ్చి డోక్రా సంఘాలను బలోపేతం చేస్తూ మహిళలు వచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని చేదోడుగా ఉండాలనే కుటుంబానికి, తద్వారా వారిలో ఒక ఎంటర్ప్రినర్షిప్ పెరగాలని